అమ్మా లేఖ్య, నువ్వేం కంగారు పడకమ్మా. సూర్యతో నేను మాట్లాడతానుగా. వద్దత్తయ్యా, ఆయనతో మీరు ఇంకేం మాట్లాడకండి. ఆయన ఏం చెప్పినా వినరు. అలా కాదమ్మా, మెత్తగారు ఏదో మాట్లాడతానంటున్నారు కదా. చాలనమ్మా, చెప్తున్నాను కదా ఆయన ఎవరి మాట వినరని. పోనీ సూర్యకి ఒకసారి వాళ్ళ అమ్మగారు చెప్తే మారతాడేమో చూద్దాం. ఏంటి డాడీ, అంతా తెలిసి కూడా మీరు అలా మాట్లాడుతున్నారు? ఆయన మారడని మీకు మాత్రం తెలీదా? ప్లీజ్ దయచేసి ఈ విషయంలో మీరెవరూ ఆయనకి ఏమి చెప్పనక్కర్లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో నేనే డిసైడ్ చేస్తాను. రేపు ఉదయానికల్లా ఒక నిర్ణయానికి వస్తాను. ఇంకా మళ్ళీ నాకు గాని మీకు గాని ఈ విషయంలో టెన్షన్ లేకుండా చేస్తాను. ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే, ఐశ్వర్యకి న్యాయం జరిగే వరకు నేను ఐశ్వర్యని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా ఈ విషయంలో నేను లేట్ చేస్తే నా చేత కాని తనమే అవుతుంది తప్ప నా గొప్పతనం కాదు. అందుకే ఈరోజు ఎలాగైనా సరే ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అలేఖ్య, ఏంటమ్మా ఎక్కడికో హడావుడిగా వెళ్తున్నట్టున్నావు? బయటికి వెళ్తున్నాను అత్తయ్య గారు. టిఫిన్ చేసి వెళ్ళండి అమ్మాయి గారు. ఇప్పుడేం వద్దు రమణయ్య, నేను వెంటనే బయటికి వెళ్ళాలి. అదేంటమ్మా, టిఫిన్ కూడా చేయకుండా వెళ్లాల్సింది అర్జెంట్ పనే ఉంది. నేను వెళ్లేది పని గురించి కాదు నానమ్మా, జీవితం గురించి. జీవితం గురించి ఏంటమ్మా? నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. రాత్రి చెప్పాను కదా నానమ్మా, నా గురించి మా ఆయన గురించి మీరేం ఆలోచించకండి. ఈ విషయం గురించి రేపు ఉదయానికల్లా ఒక నిర్ణయానికి వస్తానని చెప్పాను కదా నానమ్మా. నిర్ణయం తీసుకున్నాను. ఏమో నిర్ణయం తీసుకున్నావమ్మా? విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? విడాకులు తీసుకోవడం అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? చిన్న విషయం అనుకోలేదు కాబట్టే ఇంతకాలం నా మనసు బాధపడినా ఓపిక పట్టాను. మా ఆయన ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మారతారనుకున్నాను. కానీ ఆయనలో మార్పు రావడం లేదు. ఇంకా రాదని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నాను అత్తయ్య గారు. ఇంతకాలం ఓపిక పట్టావు కదమ్మా, ఈ ఒక్కసారికి ఆగు. సూర్య వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇంకెప్పుడు అక్షయ్ను కలవవద్దని మాట్లాడవద్దని సర్ది చెప్పి చూద్దామమ్మా. ఇంకా ఏంటి నానమ్మా సర్ది చెప్పేది? అవసరం లేదు. ఈ రోజు ఎలాగైనా నేను అనుకున్నట్టు చేసి తీర్తాను. ఏ పనైనా ఆలోచించి చేయాలమ్మా. మనిషికి ఆవేశం ఉండొచ్చు గాని ఆవేశంలో అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఏమంటారండి మీరు? అలేఖ్యకు ఆవేశం తప్ప ఆలోచన లేదంటారా? మీ అబ్బాయితో మా అలేఖ్య రోజు ఎంత బాధపడుతుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో, కానీ ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు. పాపం అనుక్షణం ఏం జరుగుతుందోనని నరకం అనుభవిస్తుంది తెలుసా? అమ్మా అలేఖ్య, విడాకులు తీసుకోవాలని నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. అలాగే చెయ్యి. ఈ విషయంలో నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం. నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెంటనే విడాకులకు అప్లై చేయి. ఏమిట్రా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? అలేఖ్య విడాకులు తీసుకుంటానంటే సపోర్ట్ చేస్తావేంటి? అలేఖ్య పరాయిది కాదురా, నీ చెల్లెలు. నీ చెల్లెల జీవితం నాశనం అవుతుంటే నీకు సంతోషం? ఆ మాట అనడానికి నీకు నోడలా వచ్చిందిరా. అలేఖ్యకు దయచేసి విడాకుల విషయంలో ఎవరు సపోర్ట్ చేయకండి. సపోర్ట్ చేయక ఇంకేం చేయాలి? ఇంకా ఎంతకాలం అలేఖ్య బాధపడుతూ సూర్యతో కాపురం చేయాలి? అదేంటమ్మా, భార్యాభర్తలు అన్నాక గొడవలు పడకుండా ఉంటారా? అవును అలేఖ్యమ్మ గారు, విడాకుల విషయంలో తొందరపడకండి. గొడవలు పడకుండా కాపురం చేసే భార్యాభర్తలు ఈ లోకంలో ఎవరు ఉండరమ్మా. కాకపోతే చిన్నవాటిని పెద్దవి చేసుకోకూడదు. ఏదో ఒకసారి మామూలు గొడవైందంటే నేను మామూలుగానే తీసుకునేదాన్ని. నా మొగుడు తాగుబోతో తిరుగుబోతో అయినా గానీ భరించేదాన్ని. కానీ సవితి పోరు ఎలా భరించాలి? ఇంతకాలంగా అక్షయ ఐశ్వర్య అంటూ మీ అబ్బాయి నా మనసు బాధ పెడుతున్నా కూడా ఆయన మీదున్న ప్రేమతో ఓపిక పట్టాను.
ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు అత్తయ్య గారు. అలా కాదమ్మా, ఇంకొకసారి ఆలోచించు. లేదు నానమ్మా, ఇంక నాకేం చెప్పొద్దు. మీరేం చెప్పినా నా నిర్ణయంలో మార్పు లేదు. ఇప్పుడు నువ్వు నా చెల్లి అనిపించుకున్నావు. నేనిప్పుడు మా విడాకుల గురించి మాట్లాడడానికి ఒకరిని కలవడానికి వెళ్తున్నాను. వెళ్ళొస్తాను. అలేఖ్య, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు. ఆల్ ది బెస్ట్. వెళ్ళిరా. రమా, ఇక మనం ఆట మొదలెడదామా? ఏంటి అంత హుషారుగా ఉన్నారు? మరి అసలైన ఆట ఇప్పుడే కదా మొదలైంది. ఎక్కడుండే వాళ్ళు అక్కడ ఉండకుండా ఆకాశానికి నిచ్చెనలు వేస్తే చివరకు మిగిలేది ఇలాగే ఉంటుంది. అందుకే అంటారు, వియ్యానికైనా కొయ్యానికైనా సమ ఉజ్జి కావాలని. నువ్వేం బాధపడకమ్మా, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు. అవునమ్మా, వాళ్ళిద్దరూ ఎప్పుడూ అంతే అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో అందరూ మాట్లాడుతున్నది కరెక్టే. మా సూర్య చేస్తున్నదే తప్పు. సూర్య ఆలేఖ సమస్యకు ఆ దేవుడేం పరిష్కారం చూపిస్తాడో. ఐశ్వర్యమ్మా, ఏంటి రంగమ్మా? ఈ రోజు ఏం కూర చేయమంటారమ్మా? నీ ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చేయి రంగమ్మా. నువ్వే చెప్పమ్మా, నీకేది తినాలనిపిస్తే అదే చేస్తాను. ప్లీజ్ రంగమ్మా, నన్ను విసిగించొద్దు. నీ ఇష్టం వచ్చింది చెయ్యి. ఎవరెచ్చుంటారు? సూర్య బాబా? రెండమ్మా. మీరా అలేఖి గారు? రండి రండి, కూర్చోండి. మంచినీళ్ళు కావాలా అండి? రంగమ్మా, కాఫీ గాని టీ గాని? చాలు. ఇంకా ఎందుకే నాటకాలు ఆడతావు? నువ్వు మర్యాద చేసి లేనిపోని హడావిడి చేసేస్తే నేను ఇంకా తింగర్దాల్లా నమ్మేస్తాననుకున్నావా? మా డాడీ దగ్గరకు వచ్చి సూర్యకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ ఇక్కడే మకాం పెట్టి మా ఆయన ఇక్కడికి రప్పించుకుంటున్నావా? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. అవునే, నిన్ను చూసి నువ్వు మంచిదాన్ని అనుకొని నేను పొరపాటు పడ్డాను. నాతో ప్రేమగా ఉంటుంటే అక్క లాంటి దాన్ని అనుకుని పొరపాటు పడ్డాను. ఇంకా నేను నీ గురించి పొరపాటు పడితే నా మీద నాకే జాలేసే పరిస్థితికి వస్తాను. సిగ్గు లజ్జాలేని నీలాంటి దాంతో మళ్ళీ మాట్లాడే పరిస్థితి నాకు రాకూడదు. ఆపలేఖ్యమా, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ మర్యాద దక్కదు. రంగమ్మను ఉండు. అది కాదమ్మా, ఉండమన్నానా? చిచి, చూసావా?
నీ వల్ల నా బతుకు ఎలా తగలాడిందో పని మనుషులతో కూడా మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగేమ్మా, ఇప్పుడు నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు. ఐశ్వర్యమ్మతో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రంగమ్మ ప్లీజ్, నువ్వే లేకపోతే ఈ ముసల్ది కనీసం నాతో మాట్లాడడానికైనా సరిపోతుందా? సరే, ఇక నుంచి నేను నిన్ను తిట్టడం గాని నీ గురించి మా ఆయన్ని నిలదీయడం గాని ఏమీ ఉండవు. నేనొక నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయం వింటే నువ్వు ఎగిరి గంతేస్తావు, చాలా సంతోషపడిపోతావు. నేను మా ఆయనతో, అదే నీ ప్రియుడితో విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నాను. ఏంటండి మీరు మాట్లాడేది? మీరు విడాకులు తీసుకోవడం ఏంటి? నేను విడాకులు తీసుకుంటానంటే నీకు హ్యాపీనే కదా, బాధపడుతున్నట్టు నటించడం ఎందుకు? అంత మాట అనకండి. నేను నిజంగానే బాధపడుతున్నాను. మీరు సూర్య కలిసి ఆనందంగా ఉంటే సంతోషపడే వాళ్లలో మొదటిదాన్ని నేనేనండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడుతున్నావే? నువ్వన్నది కరెక్టే, సంతోషపడే వాళ్లలో మొదటిదానివి నువ్వే. కానీ నేను మా ఆయన కలిసుంటే కాదు, విడిపోతే. మీరేమైనా అనుకోండి, కానీ విడాకులు తీసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం మంచిది కాదు. సూర్య గారికి నాకు నిజంగా ఏ సంబంధం లేదు. ఆయన చాలా మంచివారు. మంచోడేనే, కట్టుకున్న పెళ్ళం ఎంత బాధపడుతున్నా పట్టించుకోకుండా అక్షయ ఐశ్వర్య అంటూ నీ చుట్టూ తిరుగుతున్నాడు కదా, అందుకే నీకు మంచోడే అవుతాడు. మరి నాకెలా మంచోడవుతాడు? అలేఖ్య గారు, నన్ను మీ అక్కలాంటి దాన్ని అని మీరే కదా అనేవారు. అక్కగా చెప్తున్నాను, ప్లీజ్ నా మాట నమ్మండి. చిచి, నువ్వు నాకు అక్కవేంటే? సూర్య గారికి నాకు మీరు అనుకుంటున్నట్టుగా ఏ సంబంధం లేదు. అలా అనుకోనే అప్పుడు తెలియక తప్పు చేశాను, ఇప్పుడు తెలిసాక కూడా ఆ తప్పు మళ్ళీ ఎందుకు చేస్తాను? నీ మాటలు నమ్మితే నన్ను నువ్వు మోసం చేస్తూనే ఉంటావు. ఇంకా ఎంతకాలమే నీతో నాకు ఈ బాధలు? ఈ విషయంలో ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు. నిర్ణయం తీసుకున్నాను, ఇంకా అది మారదు. వెంటనే మా ఆయనతో విడాకులు తీసుకుంటాను. తర్వాత నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండు గాని. ఇచ్చేయండి, వెంటనే సూర్యాబాబుకు విడాకులు ఇచ్చేయండి. ఇంకస్సలు ఆలోచించకండి. ఇస్తానని బెదిరించడం కాదు, విడాకులు ఇచ్చి చూస్తే అప్పుడు మీరు మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. మా ఐశ్వర్యమ్మ చాలా మంచిది, నీలాంటి నీచమైంది కాదు. సూర్యాబాబు కూడా నీకు కరెక్ట్ కాదు. మీరుండమ్మా, ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నారు? మీరు సూర్యాబాబుకు విడాకులు ఇచ్చిన మరుక్షణమే మా ఐశ్వర్యమ్మకి సూర్యాబాబుకు పెళ్లి చేసేస్తాం. అలేఖ్య గారు, రంగమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. సూర్య మీరు సుఖంగా ఉండండి. నా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీకోసం, మీ సుఖం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. ఆపు, ఇంకా నువ్వేం చెప్పకు. నా మీద ఈ ముసల్లాన్ని రెచ్చగొట్టి నువ్వు మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా నాటకాలు ఆడుతున్నావా? చేసుకోవే, చేసుకో. నువ్వే మా ఆయన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు నాకు చేసిన అన్యాయానికి తప్పకుండా నా ఉసురు కొట్టుకొని పోతావు. అవును, తప్పకుండా నా ఉసురు కొట్టుకొని పోతావే. నా విడాకుల కోసం ఎదురు చూస్తూ ఉండు. నా మొగుని నువ్వే కొట్టుకోవే. వస్తాను. అలేఖ్య గారు, ప్లీజ్ నా మాట వినండి. వదలు, నన్ను ఆపాలని ప్రయత్నించకు. ప్లీజ్, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నా. వదలమన్నానా? నాకు అడ్డు రాకు, పో. అలేఖ్య గారు, అలేఖ్య గారు, ఒక్క నిమిషం.
అలేఖ్య గారు ఆగండి. మీ సుఖం కోసం నేనేం చేయమంటారో చెప్పండి, అది చేస్తాను. నువ్వేమీ చేయక్కర్లేదు, అంతా నేనే చేసుకుంటాను. అలేఖ్య గారు, అలేఖ్య గారు ప్లీజ్, నా వల్లకి ముందు ఏ సమస్య లేకుండా చూస్తాను. ఒక్కసారి నేను చెప్పేది వినండి. అలేఖ్య గారు, అలేఖ్య గారు. ఐశ్వర్యమ్మ, వదలు రంగమ్మ. ఏంటమ్మా నువ్వు చేసే పని? లేదు రంగమ్మ, నిన్ను కొట్టి నీ చెయ్యి ఇలా ఉండడానికి వీల్లేదు. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పనిందా? పద. ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఆ? ఏంటి పిచ్చి పని? అమ్మమ్మ లాంటి నేమే చెయ్యి చేసుకుని చాలా పెద్దదమ్మా. ఐశ్వర్యమ్మ, ఏంటమ్మా ఇది? బాధపడకమ్మా. నువ్వు నన్ను కొట్టావనే బాధ నాకేమాత్రం లేదమ్మా. నువ్వు నన్ను ఎందుకు కొట్టావో నేను అర్థం చేసుకోగలను. నువ్వు నన్ను కొట్టిన దాంట్లో నా మీద నీకున్న ప్రేమ కనపడింది కానీ కోపం కనపడలేదమ్మా. నా మీద కొంచెం కూడా కోపం రావటం లేదా రంగమ్మ? లేదమ్మా. కోపం ఎందుకు రావాలమ్మా? చంటి పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళు పొరపాటున మన గుండెల మీద తంతారు. పిల్లలు తన్నారు కదా అని కోపం తెచ్చుకుంటావా? బాధపడతావా? చెప్పమ్మా. ఇప్పుడు అంతేనమ్మా. నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెడుతున్నావు రంగమ్మ. ఇప్పుడు నువ్వు గాని నేను గాని చెయ్యాల్సింది బాధపడటం కాదమ్మా, మంచి పని జరిగిందని ఆనందపడాలి. అదేంటి రంగమ్మ అలా అంటావు? అవునమ్మా, అలైక్యమ్మ సూర్యాబాబుతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది కాబట్టి సూర్యాబాబు నువ్వెందుకు పెళ్లి చేసుకోకూడదు? వద్దు రంగమ్మ, అలా మాట్లాడుకో. నాకు ఆ ఉద్దేశం ఎప్పుడు లేదు. నీకు ఆ ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు గాని ఇప్పుడు నీ మనసులోకి ఆ ఉద్దేశం ఎందుకు తెచ్చుకోకూడదు? ప్లీజ్ రంగమ్మ, ఈ మాట ఇంకెప్పుడు నా ముందు మాట్లాడుకో. ఏమ్మా? సూర్య అలేఖ్య భార్య భర్తలు ఎప్పటికీ వాళ్ళిద్దరే కలిసి ఉండాలి. మనం వాళ్ళ ఆనందం కోసమే ఆలోచించాలి తప్ప వాళ్ళని విడగొట్టి మనం సంతోషంగా ఉండాలని ఆలోచించకూడదు. అలా కాదమ్మా. వద్దు రంగమ్మ, ఇంకెప్పుడు అలా ఆలోచించుకో. నేనేం పాపం చేశానో నాకు తెలియదు కానీ అందరినీ బాధ పెడుతూ నేను బాధపడుతున్నాను. నా జీవితం ఎలాగో ఎటు కాకుండా పోయింది. అలేఖ్య జీవితం నాలా కాకూడదు. సూర్య అలేఖ్యలు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.
అయ్యి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? రోడ్డు మీద పిల్లల్ని చూసుకోకుండా అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తావా? కారు దిగు దిగు దిగమంటుంటే లోపలే కూర్చున్నావే. ఈ భయం డ్రైవ్ చేసేటప్పుడు ఉండాలి. ముందు కారు దిగు దిగు. దిగు. అసలు నిన్ను మీరు ధనుంజయరావు గారు అమ్మాయి కదూ? అవునండి. ఇంతకు ముందు నేను మిమ్మల్ని చూశాను. ఒకసారి మీ ఇంటికి కూడా వచ్చాను. ఏంటండి డ్రైవింగు? ఇలా చూసుకోకుండా డ్రైవ్ చేస్తే ఎలా? ఆ పిల్లాన్ని గుద్దేస్తే ఏమైపోయేవాడు? సారీ అండి, కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను, అందుకే చూసుకోలేకపోయాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. పర్వాలేదులేండి, మీరేం కంగారు పడకండి. మీకేం ప్రాబ్లం రాదు. రై నువ్వు వెళ్ళరా. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో అంత మాట అనకండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోపోతే ఎలా? మీరు హ్యాపీగా వెళ్ళరండి. సరేనండి, నేను వస్తాను. ఏమండి ఒక్క నిమిషం. ఏంటండి? మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీ ఇంట్లో అక్షయ్ అనే పని మనిషి ఉండాలి కదా? అవునండి, ఉండేది. ఏ? తను ఇప్పుడు ఎక్కడుంది? తన గురించి మీరెందుకు అడుగుతున్నారు? అక్షయ్ను నేను ప్రేమిస్తున్నానండి. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి, అక్షయ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అవునండి, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. తనని చాలా కాలం నుంచి ప్రేమిస్తున్నానండి. ఏంటండి అక్షయ్ గొప్పతనం? దాన్ని ప్రేమిస్తున్నానంటున్నారు, అదేమో మా ఆయన పట్టుకుని వదలడం లేదు. మా ఆయన కూడా అక్షయ్ అక్షయ్ అంటూ వదిలిపెట్టకుండా దాని చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి, మీ ఆయన అక్షయ్తో తిరుగుతున్నాడా? అయినా మీ మగాళ్ళేంటండి, కట్టుకున్న భార్య ఉండగా పరాయి ఆడు దాని చుట్టూ తిరుగుతారు? మీ ఆడవాళ్ళు మాత్రం తక్కువ అండి, మమ్మల్ని ఉన్న చోట ఉండిస్తారా? ఏమన్నారు? అబే ఏం లేదండి, మగవాడు ఒక్కడే చెడిపోవటం కుదరదు కదా అని అంటున్నాను. అయినా ఆ గొడవ ఇప్పుడెందుకులేండి, లీవ్ ఇట్. మీ ఆయన అలాంటి వాడైతే కావచ్చు కానీ నేను అలాంటి వాడిని కాదండి. నాకింతవరకు పెళ్ళే కాలేదు. అక్షయ్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. అక్షయ్ను తప్ప ఇంకెవ్వరిని నా భారీగా ఊహించుకొని కూడా ఊహించుకోలేను. అక్షయ్ను తప్ప నేను ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేను. ఇప్పటిదాకా అక్షయ్ మీ ఆయనతో తిరుగుంటే తిరుగుండొచ్చు, అయినా నాకు ఇప్పటికీ అక్షయ్ అంటే ఇష్టమే. నాది చాలా విశాల హృదయం అండి. అక్షయ్ను పెళ్లి చేసుకుని మంచి అమ్మాయిగా నేను మార్చుకుంటానండి. ప్లీజ్ అక్షయ్ గురించి చెప్పి నా ప్రేమకు సహాయం చేయండి. అక్షయ్ గురించి తనకు చెప్తే నాకు మా ఆయనకు మధ్య అక్షయ్ అడ్డం తొలగించుకునే అవకాశం ఉండొచ్చేమో. ఇంకేం ఆలోచించకండి, దయచేసి అక్షయ్ ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. చెప్తానండి. అక్షయ్ మీద మీకున్న ప్రేమ చూశాక చెప్పకుండా ఎలా ఉంటాను? చెప్తాను వినండి. అనిత అని చాలా థ్యాంక్స్ అండి. భలేవారండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? నాకు కొంచెం పనుందండి, నేను ఇంక బయలుదేరుతాను. వెళ్ళండి. అక్షయ, నువ్వు సూర్య ఫ్రెండ్ అనిత వాళ్ళ ఇంట్లో ఉన్నావా?
నీ గురించి ధనుంజయరావు కూతురికి సూర్యకి గొడవలు అవుతున్నాయా? చెప్తా ఏం చెయ్యాలో కరెక్ట్గా అదే చేస్తా. అలేకి ఇంకా రాలేదేంటండి? అలీకి ఏమన్నా కూరగాయలు కొనడానికి వెళ్ళిందా? విడాకులు తీసుకోవటానికి వెళ్ళింది. వచ్చేస్తుందిలే, కంగారు పడుకో. ఏంటా నువ్వు అనేది? అదేంటి నన్ను అలా అడుగుతావు? అలీకి విడాకులు తీసుకుంటా అన్న విషయం మీకు తెలీదా? తెలియదురా. సూర్యతో విడాకులు తీసుకుంటానని చెప్పి అలేకి ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళింది మావయ్య గారు. ఇంకా ఎవరినో కలవడానికి అంటావేంటే? తప్పకుండా లాయర్నే కలవడానికి వెళ్ళుంటుంది నాన్న. రేపు ఉదయం నా నిర్ణయం చెప్తాను, మీరేం మా గురించి పట్టించుకోవద్దు అని అలేఖ్య నిన్న రాత్రి అన్నప్పుడే ఏదో స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నాను, కానీ ఇలా విడాకుల గురించి ఆలోచిస్తుంది అనుకోలేదు. ఇంకా మనం ఎంత ప్రయత్నించినా సూర్యుని మార్చలేమని అర్థం చేసుకొని ఉంటుంది. నిజమే, ఏ ఆలోచనైనా ఎవరికి వాళ్ళకే రావాలి. అప్పటిదాకా ఎవరు చెప్పినా వినరు. సూర్యతో డైవర్స్ తీసుకోమని మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం? విందా? వినలేదు. పైగా ఇంకెప్పుడు డైవర్స్ గురించి మాట్లాడొద్దు అనేది. పోనీలే, ఎప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి మనందరికీ హ్యాపీ డేసే నాన్న. ఇక ఈ ఇంట్లో సూర్య గొడవ ఉండనే ఉండదు. అది సరేరా, విడాకులు తీసుకుందామని నిర్ణయం తీసుకుని కూడా అలేఖ్య నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్పకూడదని కాదు నాన్న, బహుశా ఎమోషన్లో చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. అవును, నువ్వన్నది కూడా నిజమే. అలేఖ్య ఎమోషన్లో వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ అలేఖ్య మనసు మార్చుకోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందండి. మీ మాటలన్నీ మేము విన్నాం. సూర్య అలేఖ్య విడిపోతుంటే ప్రోత్సహించడానికే అయితే మనమందరం ఎందుకు? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని మనందరం అనుకుంటే వాళ్ళను విడిపోకుండా చేయగలమేమో అని ఒక్కసారి ఆలోచిస్తే మంచిదనిపిస్తుంది. మీరు పొరపాటు పడుతున్నారు. సూర్యని గానీ అలేఖ్యను గానీ విడదీయాలని మేము ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు విడిపోతే ఆనందపడాలని అస్సలు అనుకోలేదు. సూర్య అలేఖ్య కలిసి సంతోషంగా ఉండాలని మేమెంతో ప్రయత్నం చేశాం, కానీ సూర్య అది జరగనివ్వలేదు. అవునమ్మా, నేను మొన్నటి దాకా నీలాగే అనుకున్నాను. కానీ సూర్య వల్ల రోజు రోజుకి ఇంట్లో గొడవలు పెరుగుతున్నాయి కానీ తరగటం లేదు. సూర్య వల్ల అందరూ ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతోంది. ఇంతకాలంగా మీరంతా ఓపిక పట్టే ఈరోజు విడాకులనే నిర్ణయానికి వచ్చారు. కానీ నాకైతే ఒకటి అనిపిస్తోంది. ఏంటమ్మా అది? విడాకులు తీసేసుకోవడం కంటే తీసుకుంటామని ఒక మాట ముందుగా సూర్యకి చెప్తే వాడేమన్నా మారుతాడేమో కదా. మనం సూర్యకి అలా ఎందుకు చెప్పి చూడకూడదు? ఒక్కసారి ఆలోచించండి. బాగుందండి, చాలా మంచి సలహా ఇచ్చారు. ఈ సలహా మీరే ఇచ్చారు కాబట్టి ఆ విడాకుల విషయం కూడా మీ అబ్బాయికి మీరే చెప్పండి. మారుతాడేమో చూద్దాం. అదిగో వస్తున్నాడుగా. సూర్య, ఏంటమ్మా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. చెప్పమ్మా. అలేఖ్యతో కలిసి ఉండడం నీకు ఇష్టమేనా? ఎందుకమ్మా అలా అడుగుతున్నావు? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఇష్టమే అమ్మా. అయితే నువ్వు అక్షయ్ గురించి మాట్లాడడం గాని పట్టించుకోవడం గాని మానే. ఇక నుంచి కనీసం అక్షయ్ గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు. నేను వాళ్ళకే సంతోషంగా ఉండడానికి, అన్యాయం అయిపోయిన అక్షయ్కి నేను సాయం చేయాలనుకోవడానికి సంబంధం ఏంటమ్మా? అవన్నీ నాకు అనవసరం సూర్య. నువ్వు ఇక నుంచి అక్షయ్కి దూరంగా ఉండాలి. అదేంటమ్మా?
నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటూ మాట్లాడతావేంటి? అక్షయ ఐశ్వర్య అమ్మా. ఐశ్వర్య నా స్నేహితురాలు. మోసపోయి ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ విషయం మీ అందరూ కూడా తెలుసు. అంతా తెలుసు కూడా ఐశ్వర్య వదిలేమని ఎలా చెప్తున్నావమ్మా? ఐశ్వర్యకి అన్యాయం జరిగింది, తనకి న్యాయం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు గాని నువ్వు అనుకునే ఐశ్వర్య గురించి నువ్వు పట్టించుకోవడం వల్ల నీ జీవితం అన్యాయం అయిపోతుందని మేం బాధపడుతున్నావురా. నా జీవితం అన్యాయం అయిపోవడం ఏంటమ్మా? ఐశ్వర్యకి నాకు మధ్య ఏదో సంబంధం ఉందని అలేకి భ్రమపడుతోంది. అందుకే మా మధ్య గొడవలు అవుతున్నాయి. కానీ ఐశ్వర్యకి నాకు మధ్య ఉన్నది నిజమైన స్నేహం మాత్రమే. అది అలేకి ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుందమ్మా. కానీ అప్పటి వరకు నువ్వు అలేఖ్య కలిసి ఉండాలి కదా. ఎందుకుంటావమ్మా? ఉండరా? ఏమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు? అలేఖ్య నీతో విడాకులు తీసుకుంటానని చెప్పిందిరా. అందుకే అలేఖ్య ఆ విషయంపైనే ఎవరినో కలవడానికి వెళ్ళింది. ఇప్పటికైనా మారరా సూర్య. ఇంకెప్పుడు అక్షయ్ జోలికి వెళ్ళనని అలేఖ్యకి చెప్పు. అలా అయితేనే అలేఖ్య విడాకులు తీసుకోకుండా ఉంటుంది. ఏం మాట్లాడతాడండి? ఏమీ మాట్లాడలేడు. ఎందుకంటే సూర్య చేయలేని పని మీరు చేయమని అడుగుతున్నారు. ఏం చేస్తాడు? అలేఖ్యతో సంసారం చేయడం కంటే ఆ పనికి మన అక్షయ్తో తిరగడమే మీ అబ్బాయికి ఇష్టం. అవసరమైతే అక్షయ్ కోసం అలేఖ్యను వదిలేస్తాడేమో కానీ అలేఖ్య కోసం అక్షయ్ని మాత్రం వదిలేయడు. ఏంట్రా వాళ్ళు నన్ను మాట్లాడుతున్నా మాట్లాడమే. చెప్పరా, అక్షయ్ని వదిలేస్తాను, ఇంకెప్పుడు అక్షయ్ గురించి పట్టించుకోనని చెప్పు. లేకపోతే అలేఖ్య నీకు దూరం అయిపోతుందిరా. అయినా పర్వాలేదమ్మా. నేను ఐశ్వర్యకి న్యాయం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటే నాకు ఐశ్వర్యకి ఏదో సంబంధం ఉందని అలేకి ఫీల్ అయితే అది నా తప్పు కాదు. అయినా నేను ఎన్నోసార్లు అలేకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. అలేకి దూరంలో మార్పు రాలేదు. అలేకి నా మీద నమ్మకం లేనప్పుడు ఇంకా నాతో ఎలా కలిసి ఉంటుంది? నాతో కలిసి ఉండడం కంటే విడిపోతేనే సుఖంగా ఉంటానని అలేఖ్య అనుకుంటుంది. అందుకే విడాకులు తీసుకుంటానంటుందేమో. తనకి ఎలా ఇష్టమైతే అలాగే చేయనివ్వండి. అంతేగాని నువ్వు మాత్రం అక్షయ్కి దూరంగా ఉండనంట. ఇంకా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదమ్మా. దయచేసి ఈ విషయంలో నన్ను మార్చాలని ప్రయత్నించొద్దు. అది కాదురా. వద్దత్తయ్యా. ఆయన్ని మార్చాలని ఎవరు ప్రయత్నించొద్దు. ఏంటలేఖ్య, నీ విడాకుల విషయం ఎంతవరకు వచ్చింది? లాయర్ గారిని కలిసావా? నేను లాయర్ని కలవలేదు వదినా. లాయర్ని కలవలేదా? మరి విడాకులు తీసుకుంటా అని చెప్పి ఎవరినో కలుస్తా అని వెళ్ళావు? అవును, కలవడానికి వెళ్ళాను. కానీ లాయర్ని కాదు, అక్షయ్ని. అక్షయ్ని కలవడానికి వెళ్ళావా? ఎందుకు? చూసారా అత్తయ్య గారు మీ అబ్బాయి కంగారు? అక్షయ్ని కలవడానికి వెళ్ళాలని చెప్పగానే మీ అబ్బాయి ఎంత టెన్షన్ పడిపోతున్నారో. హ, మీరేం టెన్షన్ పడిపోనక్కర్లేదండి. నేను అక్షయ్ని కలవడానికి వెళ్ళింది కండిషన్లు పెట్టడానికి కాదు. నేను మా ఆయనకి విడాకులు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఆయన పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండని చెప్పడానికి వెళ్ళాను. ఏంటి లక్ష్య, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నేనేం చేస్తున్నానో నాకు అర్థం అవుతుంది. అలాగే మీరేం చేస్తున్నారో కూడా అర్థమవుతుంది. అందుకే మీతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన వెంటనే ఈ వార్త విని బాగా ఆనందపడే మీ అక్షయ్కు ఈ విషయం చెప్పడానికి వెళ్ళాను. అయినా విడాకులు తీసుకోవాలనుకున్న దానివి ఇంకా అక్షయ్తో మాట్లాడేంటమ్మా? నువ్వెవరినో కలవటానికి వెళ్ళావంటే లాయర్ని కలవటానికి వెళ్ళావనుకున్నాను. లాయర్ దగ్గరికి వెళ్ళేటట్టయితే నేనెందుకు డాడీ, మీరే వెళ్తారుగా. అంటే నిజంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నావా? ఇందులో ఏ మార్పు లేదు. సరే లక్ష్య, నీ నిర్ణయం అదే అయినప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేయడం తప్ప నేను ఇంకేం చేయలేను. ఏంట్రా ఇది? నువ్వే మాట్లాడుతున్నావు, అలేఖ్య ఏం మాట్లాడుతుందో మీకు అర్థమవుతుందా?
మీరిద్దరూ భార్యాభర్తలరా? ఏదో బస్సుల్లో ట్రైన్లో కలుసుకుని వాళ్ళు విడిపోయినట్టుగా అంత ఈజీగా విడాకుల గురించి మాట్లాడుకుంటారేంటి? నువ్వు కూడా ఏంటమ్మా ఇది? ఏంటత్తయ్య గారు, నేనేం చేశాను? ఏమైనా అడగాలంటే మీ అబ్బాయిని అడగండి. అయినా మీ అబ్బాయిని అడగడానికి మీరు మాత్రం అంత గొప్పవారేం కాదులేండి. ఏంటమ్మా అలా మాట్లాడతావు? నేను మాట్లాడే దాంట్లో తప్పే ఉంది నానమ్మ. మనకు డబ్బుందని వాళ్ళ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ అబ్బాయితో పాటు వాళ్లకు బాగుంటుందని వాళ్ళు అనుకున్నారు. మనమేమో ఈయన మంచోడనుకొని మన ఇంటికి ఇల్లరికి వాళ్ళుగా తెచ్చుకున్నాం. కానీ వీళ్ళ మిడిల్ క్లాస్ బుద్ధులు పోనిచ్చుకున్నారు కాదు. పెళ్ళైన దగ్గర నుంచి మనల్ని ఎన్నో రకాలుగా బాధలు పెడుతూనే ఉన్నారు. అదేక్యా తప్పమ్మా, అత్తగారితో అలా మాట్లాడకూడదు. మాట్లాడలే నానమ్మా. అయినా ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం? కానీ ఒక్కటి మాత్రం నిజం, నా నిర్ణయం మారదు. విడాకులు తీసుకునే తీరుతాను. ఏంటమ్మా బట్టలు సర్దుకుంటున్నావు? ఇక్కడే ఉండి నువ్వు చేసే పనులు చూడలేక. అంటే ఏంటమ్మా నువ్వు అనేది? నేననేది ఏం లేదురా, మన ఇంటికి వెళ్ళిపోతున్నాను అంతే. అదేంటమ్మా? చాలు సూర్య, చాలు. ఇంకా ఇక్కడే ఉండమని నన్ను ఇబ్బంది పెట్టకు. ఇక్కడున్న 2 రోజుల్లో ఎన్ని గొడవలు జరిగాయో చూశాను కదా. ఇంకా ఇక్కడే ఉండి మీ గొడవలు చూసి నేను తట్టుకోలేనురా. అసలు ఎందుకు సూర్య ఇలా చేస్తున్నావు? అంటే ఏంటమ్మా నువ్వు అనేది? నేను చేసి తప్పంటావా? తప్పప్పుల గురించి మాట్లాడే ఓపిక నాకు లేదు. నేను కోరుకునేది ఒక్కటే, నువ్వు అలేఖ్య కలిసి సంతోషంగా ఉంటే చూడాలని. కానీ ఇప్పుడు ఆ కోరిక తీరదని నాకు అర్థమైపోయింది. ఆ దేవుడు దయతలిచి మీ ఇద్దరిని విడిపోకుండా ఉంచితే, మళ్ళీ మీ ఇద్దరు సఖ్యంగా ఉంటే అప్పుడు ఇక్కడికి వస్తాను. లేకపోతే మళ్ళీ ఈ జన్మలో ఇక్కడికి రాను. నేను చెప్పేది వినమ్మా. వద్దు సూర్య, నాకింకేం చెప్పాలని చూడకు. అనితలాగుందే. హలో అనిత గారు. గుర్తుపట్టారా? నిన్ను మర్చిపోవడానికి నువ్వు మా ఐశ్వర్యకి చేసింది మామూలు అన్యాయమా? నిన్నెప్పటికీ మర్చిపోవాలనుకోవటం లేదు. 1,00,000 మందిలో ఉన్న నిన్ను నేను గుర్తుపట్టగలను అని నువ్వు అనుకుంటున్నావు. గతంలో నీకు చాలా సార్లు కనిపించాను, అది కూడా దూరంగా కాదు, చాలా దగ్గరగా. కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు. నువ్వు నాకు కనిపించావా? ఎస్, ఒక్కసారి గుర్తు తెచ్చుకో.
నువ్వు అమెరికా నుంచి దిగిన వెంటనే ఒక టాక్సీ ఎక్కావు. ఆ కార్ డ్రైవర్ ఫ్రెంచ్ గడ్డంతో ఉన్నాడు. అవును. ఆ ఫ్రెంచ్ గడ్డంతో ఉన్నది ఎవరనుకుంటున్నావు? నేనే. చూసావా, ఆ రోజు నేను ఫ్రెంచ్ గడ్డం పెట్టుకొని నీ కళ్ళ ముందే ఉన్నా, నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోయావు. పైగా ఈ రోజు వచ్చి 1,00,000 మందిలో ఉన్నా గుర్తుపట్టగలనని గొప్పలు చెప్తున్నావు. గొప్పలు చెప్పడం కాదురా, నిజం చెప్తున్నాను. నువ్వు ఐశ్వర్యకి చేసిన అన్యాయానికి ఇంకా సరైన ఆధారాలు దొరకలేదు. అందుకే నువ్వు ఇంకా ఇలా తిరగలుగుతున్నావు. నవ్వుకో. ఆధారాలు దొరికిన మరుక్షణం నువ్వు పెంచుగడ్డంలో ఉన్న సాధువుల మీసాలు గడ్డాలు పెట్టుకుని తిరిగినా ఆఖరికి నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నిన్ను వదిలిపెట్టను. ఆహా, నీ అంత చూస్తాను. సర్లే, నువ్వు అనుకున్న ఆధారాలు దొరికాక అప్పుడు నా అంతు చూద్దు గాని. అంతవరకు ఓకే. కానీ నువ్వు సూర్య ఏ సంబంధం లేని అక్షయ్ని మీ దగ్గర పెట్టుకొని నన్నెందుకు అనవసరంగా బాధ పెడుతున్నారు? అక్షయ్ గురించి నీకెందుకు? ఆహా, అక్షయ్ని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంతకు ముందు ఐశ్వర్యని పెళ్లి చేసుకుని నరక యాతను చూపించి దానికి దిక్కు ముక్కు లేకుండా చేశావు. ఇప్పుడు అక్షయ్ కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావా? అబ్బో, పెద్ద చెప్పొచ్చిందండి నీతిలో. ఏంటి ఏమన్నావు? నేను ఐశ్వర్యని పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్ళీ అక్షయ్ని పెళ్లి చేసుకోవటం తప్ప? మరైతే నువ్వు చేస్తున్నదేంటి? పెళ్లి చేసుకొని మొగుణ్ణి అమెరికాలో వదిలేసి ఇక్కడ సూర్యతో చట్టా పట్టాలేసి తిరుగుతున్నావే, నువ్వు చేస్తున్న తప్పు కదా? సో నేను చేసే తప్పు అయితే నువ్వు చేస్తున్నది తప్పే. నేనింకా పర్లేదు, నా పెళ్ళాం ఏమైందో ఎక్కడుందో తెలియక అక్షయ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నువ్వు మొగుడుండగానే సూర్యతో తిరుగుతున్నావు కదా. ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తగ్గుద్ది. ఆహా, చా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? స్నేహం కోసం ప్రాణాలిచ్చే సూర్య అనితల గురించి. నీలాంటి తప్పుడు మనుషుల కంటికి అన్ని తప్పుగానే కనిపిస్తాయి. సూర్యకి నాకు మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహంరా. అలాంటి స్నేహం గురించి తప్పుగా మాట్లాడితే నీ కళ్ళు, చెవులు, నోరు, నీ శరీరంలోని ప్రతి అవయవం ఎందుకు పనికి రాకుండా పోతాయి. సర్లే, తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు కదా. అయినా మీ ఇద్దరి గురించి నాకెందుకు, నా పనేదో నేను చూసుకుంటే మంచిది. నిన్ను సూటిగా ఒక్క ప్రశ్న అడుగుతాను. నా 100 కోట్లు కొట్టేయటానికి నువ్వు సూర్య ఎందుకు ప్లాన్ చేస్తున్నట్లు? ఏయ్, నీకు మతుండా మాట్లాడుతున్నావా? అయినా నీకు 100 కోట్లు ఎక్కడివి? ఆహా, ఏం తెలియనట్లు మాట్లాడు కనిత. మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అక్షయ్ని ఐశ్వర్యగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారట. దానికి కారణం ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? అక్షయ్ని ఐశ్వర్యగా ప్రూవ్ చేసి ఐశ్వర్యకి రావాల్సిన 100 కోట్లు అక్షయ్ పేరు మీద రాయించి సూర్య సగం నువ్వు సగం కొట్టేసి సూర్య అక్షయ్ని పెళ్లి చేసుకుంటాడు, నువ్వు అమెరికా ఎగిరిపోతావు. ఇక్కడ నా పెళ్ళానికి రావాల్సిన 100 కోట్లు నాకు రాకుండా చేసి నన్ను బైరాగించేద్దాం అనుకుంటున్నారు కదూ? వీడికి అక్షయ్ ఐశ్వర్య అన్న విషయం తెలియదనుకుంటా. ఆ విషయం వీడికి తెలియకుండా ఉండటమే బెటర్. ఏంటి నోటి నుంచి మాట రావటం లేదు? వీడికి ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నావా? మా గురించి నువ్వేమనుకున్నా నీలాంటి పనికి మాలిన వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోవే, నువ్వు సమాధానం చెప్పకపోయినా నాకు పర్లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మీరు కొట్టేయాలనుకుంటున్నా నాకు రావాల్సిన 100 కోట్లు నేనే రాబట్టుకుంటాను. అది జన్మలో జరగదు. ఎంత కష్టపడైనా సరే నేను సూర్య ఐశ్వర్యని పట్టుకుంటాం. ఐశ్వర్యకి అన్యాయం చేసిన ఎవరిని వదిలిపెట్టాం. ఐశ్వర్యకి రావాల్సిన 100 కోట్లు ఐశ్వర్యకి వచ్చేలా చేస్తాం. అలా చేయాలంటే ముందు నీకు ఐశ్వర్య దొరకాలి కదా. అది ఎక్కడుందో ఏమైందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మీకు ఐశ్వర్య దొరికే ప్రసక్తే లేదు. అది చూద్దాం. చూద్దాం, కానీ ముందు అక్షయ్ నాకు అప్పగించండి.
మేము నీకు అప్పగించడం కాదురా, పొరపాటున నువ్వు గాని అక్షయ్ జోలికి వచ్చావో నేనేం చేస్తానో నాకే తెలీదు. వస్తే ఏం చేస్తావు? అవసరమైతే నీ ప్రాణాలు తీస్తా. మైండ్ ఇట్. అక్షయ్ను పట్టుకొని అనుభవించి తీరాలి అంటే ఎవరికీ తెలియకుండా అక్షయ్ను అనిత ఇంట్లో నుంచి ఎలాగోలా తీసుకొచ్చేయాలి. దయచేసి మీరు వెతకొద్దు. నేను వెళ్ళవలసిన చోటుకే వెళ్తున్నాను. నేను ఎవరు సుఖంగా ఉండాలని వెళ్తున్నాను, వాళ్ళు సుఖంగా ఉంటే చాలు. నాకంతకంటే ఆనందం మరొకటి లేదు.